ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం. నా పేరు రాజేచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఎప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించండి. చాలామంది గోవింద కోటి గురించి కొంచెం పూర్తిగా వివరించండి అడుగుతూ ఉన్నారు. మనకు టీటీడీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, గోవిందనామాలు ఎవరైతే రాస్తారో వాళ్లకు విఐపి బ్రేక్ దర్శనం కల్పించాలని టీటీడీ బోర్డు నిర్ణయించిందండి. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎన్ని రాయాలి? ముందుగా 10 లక్షలు రాస్తే కనుక ఒక్కరికి ఎవరైతే రాశారో వాళ్ళకి విఐపి బ్రేక్ దర్శనం ఇస్తారండి. అలా కాకుండా 1 కోటి రాస్తే కనుక ఫ్యామిలీలో ఉన్న మొత్తం 5గురికి కూడా మనకు విఐపి బ్రేక్ దర్శనం అనేది కల్పిస్తారనమాట. ఇంకా అసలు రాసిన తర్వాత ఎక్కడ సబ్మిట్ చేయాలి అంటే కనుక, మీరు కొండపైకి వెళ్ళి ఆర్జితం ఆఫీస్ అని ఉంటుందండి. ఈ ఆర్జితం ఆఫీస్లో మీరు ఈరోజు కనుక బుక్ సబ్మిట్ చేస్తే కనుక వాళ్ళన్నీ చెక్ చేసి మరుసటి రోజుకి విఐపి బ్రేక్ దర్శనం అనేది మీకు కల్పిస్తారనమాట. ఏ వయసు వారు రాయాలి? ఇక్కడ చాలామంది అడుగుతున్నారు కొంచెం ఏజ్ పెంచితే బాగుండని. మనకు టీటీడీ వాళ్ళు ఇంతకుముందు తీసుకున్న నిర్ణయం ఏంటంటే 25 సంవత్సరాల లోపు వాళ్ళకి ఈ అవకాశం కల్పించారండి. కాస్త 30-35 పెట్టుంటే కనుక ఇంకా ఎక్కువ మందికి అవకాశం ఉన్ను. కాకపోతే 25 సంవత్సరాలే పెట్టారు. బహుశా ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే కనుక నేను మీకు మరలా తెలియజేస్తాను. ఇంకొకటి, ఎక్కడ రాయాలి అంటే ఏ బుక్లో రాయాలి ఇవి అంటే కనుక, మనకు టీటీడీ వాళ్ళు గోవింద కోటి అనేసి ఆల్రెడీ ఒక బుక్ అయితే ప్రింట్ చేశారండి. మైనస్ ఏంటంటే ఎక్కువ బుక్స్ అవి ప్రింట్ చేయలేకపోయారు. సో 1 కోటి నామాలకు సంబంధించిన బుక్ ఏమైనా వస్తా అని ఎదురు చూస్తున్నారు, కానీ అటువంటి బుక్స్ అయితే రావడం లేదండి. మనం ఇప్పుడు కొండపైకి వెళ్ళి బుక్ స్టాల్లో అడిగినా సరే బుక్స్ లేవండి, నెక్స్ట్ మంత్ వస్తాయని చెప్తూ ఉన్నారనమాట. దీనిపై వివరణ అడిగాము మనం టీటీడీ వారిని. సో వాళ్ళు అఫీషియల్గా చెప్పింది ఏంటంటే, మీరు గోవిందనామాలు రాయవలసిన బుక్ ఏదైతే ఉందో అది మీరు ఏ బుక్లో రాసినా పర్వాలేదండి, కౌంట్ అనేది తక్కువ కాకుండా చూస్తే సరిపోతుందని చెప్పారనమాట. సో కాబట్టి మీరు బయట ఏమన్నా గోవిందనామాల బుక్స్ దొరికితే కనుక మీరు అక్కడ బుక్ తీసుకుని రాయండి. లేదు అంటే కనుక మీరు వైట్ పేజెస్లో రాసినా సరే ఇబ్బంది అయితే ఏమీ లేదు. సో కొంతమంది అడుగుతున్నారు, 2-3 కలిసి రాయించేయండి. అలా 2-3 కలిసి రాయకూడదండి. ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే రాయాలన్నమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. మన ఛానల్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించండి. ఓం నమో వెంకటేశాయ.